దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నానన్నాడు. రెండవది అద్భుత కార్యాలు చేయగలవాడిని అని చెప్పాడు. మూడవదిగా ఈరోజున ఏం చెప్తున్నాడంటే ఆయన ఒక్కడే ఏం చేయగలడంటే మహత్కార్యములు చేయగలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకెవరు చేయలేరు బిడ్డలారా. లోకంలో చాలా కార్యాలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఆయన ఒక్కడు మాత్రమే ఏ కార్యాలు చేయగలడంటే మహత్కార్యాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాంటి మహత్కార్యాలు అంటే రోగులైన వారిని స్వస్థపరిచాడు దేవుడు. ఈ రోజున దేవుడి సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలైన మీరు అందరూ స్వస్థపరచబడుదురుగాక. ఆయన రక్తం మీ మీదకి ప్రోక్షించబడునుగాక. ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన స్వస్థత కలుగునుగాక. మీ కుటుంబాల్లో మీ బంధువుల్లో అనేక స్వస్థతలు ఈ రాత్రి జరుగునుగాక. ఆమె చెప్పండి బిడ్డలరా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తుడైన దావీదు రాస్తూ అంటాడు, ఆయన ఒక్కడే ఏం చేయగలడంటే మహత్కార్యాలు చేయగలడు. ఆయన కృపట ఎంతకాలం ఉంటుందటండి? మనుషులైతే కొంతకాలమే ప్రేమిస్తారు, మనుషులైతే కొంతకాలమే తోడుగా ఉంటారు కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులైతే అందం ఉన్నప్పుడు ప్రేమించవచ్చు, ఒకవేళ భార్యలను కూడా భర్తలు. దేవునికి స్తోత్రం. ఒకవేళ డబ్బు ఉన్నప్పుడు ప్రేమించవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ దేవుడట అన్ని విషయాల్లో మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ కీర్తనలో మరొక మాట ఏంటో తెలుసా? ఆయన మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే దీన దశలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ దశలోనట? వాక్యం చదవండి. 23వ వచనాన్ని మనం చదివినప్పుడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటాడు. చూడండి, మనము దీన దశలోకి ఎలాగెళ్తాం? ఎప్పుడైనా ఆలోచన చేశారా? బైబిల్ ప్రకారంగా చూస్తే దేవుని మాట వినక, దేవుని చిత్తానికి నడవక మనం ఎక్కడికి వెళ్తామంటే దీన దశలోకి వెళతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ నా వాళ్ళు అనుకుని, అందరూ నేనంటే చాలా ఇష్టం అనుకుని మనుషుల్ని గణపరిచేవారుగా, మనుషులకి సంతోషపెట్టేవారుగా మనం తిరుగుతాం. కానీ ఒక రోజున మనుషులందరూ ఏమైపోతారంటే దూరం అయిపోతారు బిడ్డలరా. యోబు జీవితంలో చూడండి, ధనం ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, దరిద్రుడైన తర్వాత ఎవరు లేరండి. కానీ దేవుడు ఏ కార్యాలు చేయగలడంటే మహత్కార్యాలు చేయగలడు. ఒకవేళ నీ పరిస్థితి కూడా ఈ రాత్రి అలాంటి పరిస్థితి ఉందేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ నిన్ను విడిచిపెట్టారేమో, నిన్ను అందరూ చూసి హేళన చేస్తూ ఉన్నారేమో. ఈ రాత్రి నా దేవుడు అంటాడు, అమ్మా అయ్యా నీ దీన దశలో నేను నిన్ను ఏం చేసుకోబోతున్నానంటే జ్ఞాపకము చేసుకోబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులు ఇప్పుడు పైవేశాలు చూస్తారు, దేవుడు ఎప్పుడు హృదయాలను అంతరంగాలని చూస్తాడు బిడ్డలరా. ఆయన కార్యములే ఆశ్చర్యములు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మన పట్ల ఏ కార్యాలు చేస్తానని చెప్తున్నాడంటే మొట్టమొదటిగా గొప్ప కార్యాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మన కొరకు ఏ కార్యాలు చేశాడట? గొప్ప కార్యాలు చేశాడట. అవి మనం తలంచుకోవాలట, మర్చిపోకూడదు బిడ్డలారా. ఒకప్పుడు దేవుడు మన జీవితంలో చేసిన మేలు, ఒకప్పుడు మన జీవితంలో దేవుడు ద్వారా పొందిన మేలు మనం ఎప్పటికీ కూడా చనిపోయే వరకు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దేవుడే లేకపోతే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండలేవు. ఆ దేవుడే లేకపోతే ఈరోజు నువ్వు బ్రతికి బట్ట కట్టలేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకంటే అందచందాలు కలిగిన వాళ్ళు, ఐశ్వర్యం కలిగిన వాళ్ళు, డబ్బు ధనం కలిగిన వాళ్ళు, వెండి బంగారాలు కలిగిన వాళ్ళు, ఏమండి ఎకరాల పొలాలు ఉన్న వాళ్ళు, చాలా ధనవంతులైన వారు కూడా కరోనా టైంలో ఏమైపోయారంటే అడవిలో ఆకులు రాలిపోయినట్లు అందరూ రాలిపోయారు బిడ్డలారా. కానీ ఈ రోజు వరకు, ఈ రాత్రి వరకు నువ్వు సజీవురాలుగా ఉన్నావంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద దేవుడు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు నీ కొరకు నా కొరకు అంటే, ఇదిగో దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నానని చెప్పాడు. రెండోది అంటాడు, అమ్మా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తానన్నాడు. ఇక్కడ భక్తుడు రాస్తా అంటాడు, ఆయన ఒక్కడే ఏం కార్యాలు చేయగలడంటే మహత్కార్యాలు చేయగలడు, ఇంకెవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరు తోడుండరండి. ఒకవేళ భర్తలు విడిచిపెట్టొచ్చు, భార్యలు విడిచిపెట్టొచ్చు, బిడ్డలు విడిచిపెట్టొచ్చు, అన్నదమ్ములు విడిచిపెట్టొచ్చు, అక్క చెల్లెలు విడిచిపెట్టొచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చు. కానీ నీవు నేను ఆరాధించే దేవుడట ఆయన నిరంతరము కృప చూపుతూ మనల్ని ఆయన విడువని ఎడబాయని దేవుడు. ఇంకా మనల్ని ఏ దశలో జ్ఞాపకం చేసుకుంటాడంటే మనమున్న దీన దశలో మనల్ని జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో ఏ కార్యాలు చేయబోతున్నాడంటే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు చెప్పండి బిడ్డలారా. ఇస్సాకు జీవితంలో చేసిన అద్భుత కార్యం కదండి, అద్భుతం కదా. మరి దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ అందరూ పంటలు పండక చావుకు దగ్గరే ఏడుస్తూ ఉంటే, కరువులో ఉండి భయపడుతూ ఉంటే ఇస్సాకు వేసిన విత్తనాన్ని 100 ఫలం ఇచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఒకవేళ శూన్యంగా నీ బ్రతుకు నీకు కనబడుతూ ఉంటే ఒక సృష్టిగా దేవుడు మార్చగలవాడు. చప్పట్లు కొట్టో. శూన్యాన్ని సృష్టిగా మార్చిన దేవుడు, మారాన్ని మధురంగా మార్చిన దేవుడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, క్రూరుడు హింసకుడు హానికరుడైన సౌలును పౌలుగా మార్చిన దేవుడు నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం ఈ రాత్రి నా దేవుడు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిడ్డలారా. ఆయన ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా చూస్తే ఆయన బిడ్డల ముందున్న సముద్రాన్ని ఎలా మార్చాడంటే పాయలుగా మార్చి ఆరిన నేలగా చేసట ఆ నేలలో నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలానే అందరూ నడిచేలా ఉందా? అది అందరూ నడిచేలా లేదు బిడ్డలారా. ఆయన ప్రజల కొరకే. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిన వారి కొరకే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడి సన్నిధికి ఎప్పుడైనా దూరం అవుతుందంటే ఒకటి అర్థం చేసుకోవాలి, మనం దేవుడికి దూరం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నాకు వేరుగా ఉండి, నాకు దూరంగా ఉండి మీరేమీ చేయలేరు, మీ జీవితంలో ఏ గొప్ప కార్యాలు జరగవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అనుకుంటారు నీరసంగా నిద్ర వచ్చేస్తుంది, అర్ధరాత్రి దాకా ఉండాలనుకుంటే నీ దరిద్రం నీ జీవితాంతం అలాగే ఏడుస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే సమయంలో దేవుని సన్నిధికి శ్రద్ధగా వచ్చి దేవుని వాక్యం శ్రద్ధగా విని ఆయన మాట ప్రకారంగా, ఆయన ఉద్దేశ ప్రకారంగా నువ్వు జీవించగలిగితే నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేకాదు అద్భుత కార్యాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహింపరచండి బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ దేశంలో అంత కరువు ఉన్నప్పుడు విత్తనం వేస్తే 100 పంట ఇచ్చిన దేవుడు ఆయన ప్రజల కొరకే సముద్రాలను సైతం పాయలుగా మార్చిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఎలాంటి కార్యం చేయగలడంటే మహత్కార్యం చేయగలడు. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. చూడండి, మహత్కార్యాలు అనేవి ఎలా ఉంటాయంటే ఒక మాట మనము బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం బిడ్డలారా. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమున్నది? దేవునికి స్తోత్రం చెప్పండి. అది నాకు తెలియజెప్పమని. నేను చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహింపడతాం. ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి, ఆ ఇంటి వారు దేవుని యందు భక్తి కలిగిన వారు. చెప్పండి, ఆ ఇంటి వారు దేవుని యందు ఏం కలిగిన వారు? దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. నీ జీవితంలో దేవుడికి నువ్వు భయపడితే నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆయన గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. ఆయన పలికిన అద్భుత కార్యాలు నీ ఇంట జరుగుతాయి, నీ పిల్లల జీవితంలో జరుగుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి బిడ్డలారా. ప్రభు వాక్యం చెప్తుంది, నీతిమంతులు పిల్లలు విడవబడ్డం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ నేను చూచి ఉండలేదని భక్తుడు రాస్తా ఉన్నాడు. అదే భక్తుడు అంటాడు, ఆయన ఒక్కడే ఏ కార్యాలు చేయగలవాడంటే మహత్కార్యములు చేయగల దేవుడు. రాత్రి అదే మహత్కార్యము నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో చేయగలవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మనము ఏదన్నా వస్తుందంటే హల్లెలూయా అనో లేకపోతే ఆమేననో గట్టిగా చెప్తాం, కానీ దానికి తగిన జీవితం మనం కలిగి ఉండాలి. అక్కడ అద్భుత కార్యం జరగాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి. చెప్పండి, పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఇది చెప్పండి బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. రెండవదిగా చూస్తే మనము దేవుని యందు ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కలిగి ఉండాలండి? భయభక్తులు కలిగి ఉండాలి. ఒక మాట్లాడాలన్నా, ఎవరినైనా మనం తిట్టాలన్నా, ఎవరినైనా దూషించాలన్నా, ఎవరి మీదైనా గొడవకి వెళ్ళాలన్నా మొదట దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడే వారు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా బాగుపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అతడు ఎవరు అంటే భక్తి గలవాడై ఉన్నాడు. ఇప్పుడు వారి ఇంట్లో ఏం కలిగిందంటే దీనదశలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అప్పుల్లోకి వెళ్ళిపోయారు. ఈ రాత్రి అప్పుల్లో ఉన్నవారు అప్పులన్నీ యేసు నామములో కొట్టివేయబడును గాక. ఈ మహత్కార్యం ప్రతి కుటుంబంలో జరుగును గాక. మన కూర్చున్న వాళ్ళకే కాదండి, భూమి మీద ఉన్న వాళ్ళందరి జీవితంలో కలుగును గాక. ఈ వర్తమానం వింటున్న వారి జీవితంలో దేవుడు అనుగ్రహించును గాక. అప్పుల నుంచి విడుదల కలుగును గాక. ఆమేన్ చెప్పండి బిడ్డలారా. ఇప్పుడు 2 బిడ్డల్ని తీసుకుపోతాడని చెప్పి ఎక్కడికి వచ్చారంటే దైవజనుడి దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు ఎప్పుడు కూడా క్రమం తప్పనివ్వడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వెంత భక్తురాలివైనా ఎంత భక్తుడివైనా సేవకుడు మాటే వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతిదానికి లింక్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఉంటుందా లేదా? ఎవరబ్బాయి నువ్వు అంటే అప్పుడు చెప్పాలి మన నాన్న పేరు, పలానా వాళ్ళ అబ్బాయినానని. అంతేగాని నేనే అంటే కుదరదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వేరా, ముందు నువ్వు ఎవడి కొడుకువో చెప్పు, ఎలా పుట్టావు భూమి మీదకి, ఎలా వచ్చావు భూమి మీదకి అని అడుగుతారు. దేవునికి స్తోత్రం. అలాగే కూడా సంఘములో కూడా సేవకుడి మాటకి లోబడాలి. ఏది చేయాలన్న సేవకుడి దగ్గర ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో కొంతమంది చూడండి బిడ్డలారా, ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు అన్యుల్ని పేరంటాలను పెట్టుకుంటున్నారు. చర్చిలో వాళ్ళు ఎవరికి పిల్లరు అసలు. దేవుడు అనుకుంటాడు భక్తి చేస్తేనే బాగుపడతారు వాళ్ళు, అంతే తప్ప విడిచిపెట్టేస్తాడు. ఆయనకు పని లేదు నీతో నాతో. దేవునికి స్తోత్రం. కానీ భక్తుల్ని దాటి ఒక అడుగు కూడా దేవుడు వేయడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేకాదు కానీ సులువుగా చెక్కులు పెట్టడానికి ఇంట్లోకి వచ్చేసి, అమ్మ అక్షంతలు కలిపేవా, అది కలిపేవా, పాస్టర్ గారిని ఎప్పుడైనా అడిగారా ఎలా చేయాలి ఏంటని? అడగరు మీరు. మీ ఇష్టం, ఎందుకంటే సాహసం మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని మన కుటుంబంలో ఏ కార్యాలు జరగట్లేదు తెలుసా? అద్భుత కార్యాలు జరగట్లేదు, గొప్ప కార్యాలు చూడలేకపోతున్నాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యందు భయభక్తులు జ్ఞానమునకు మూలం పెట్టలేరు. దేవుడికి భయపడుతూ దేవుడి చిత్తానికి నడిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా? నువ్వు ఊహించిన కార్యాలు దేవుడు చేస్తాడు. చప్పట్లు కొట్టండి పెట్టలేరా. ఇంకోటి తెలుసా అండి, ఆ లోకపు ఆలోచనలు, లోకపు అలవాట్లు చిన్న వయసు నుంచి భక్తులు పెంచే నీ బిడ్డల్లో నాటుకుపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నాటుకుపోయి రేపొద్దున వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ అదే అక్షంతలు, అదే పేరంటాల్లో, అదే తారంటాల్లో వాళ్ళ బతుకు బాగోదు, వాళ్ళ జీవితాలు బాగోవు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ దేవుడు ఒక్కడే ఏ కార్యాలు చేయగలవాడు అంటే మహత్ కార్యాలు చేయగలవాడు. లోక సరదాలు కాదు, అల్లరి చిల్లర ఉండకూడదు, ఆటపాటలు ఉండకూడదు. దేవుడి దగ్గర చాలా క్రమమైన భక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మంగళ స్నానం అని లయ్యని ఇయ్యని రకరకాలు పెడతారు బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనంటే వాళ్ళు బాగోవాలంటే దేవుని చిత్తమే జరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఉద్దేశమే జరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి బిడ్డలారా. మనం అనుకుంటాం మన ఇష్టాంగ ప్రకారం వెళ్తే ఏం జరిగింది ఏంటని. భక్తులు ఎలా అయిపోయారంటే మెచ్యూర్ ఫంక్షన్ చేశారనుకోండి, వాళ్ళకి ప్రార్థన అక్కర్లేదు, అక్కడ వాక్యం అక్కర్లే. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులు డ్యాన్సులు వేసుకుంటే చాలు అనుకుంటారు. వాళ్ళ బ్రతుకు బాగోవాలి కదా, వాళ్ళ జీవితంలో బాగుండాలి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పటికీ నేను చాలామందిని చూస్తూ ఉంటాను బిడ్డలారు, దేవుని చిత్తం కాకుండా అడుగులేసి ఎన్నో నష్టాలు పోయారు. డబ్బులు చూసుకుని, ఆస్తిని చూసుకుని, పొలాలు చూసుకుని, అందాలు చూసుకుని. బ్రతుకులో మేలు కలగాలంటే, బ్రతుకులో అద్భుతం జరగాలంటే దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేరాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ప్రవక్తల శిష్యుల్లో ఒకను భార్యను కదా, మా ఆయనే పెద్ద ప్రవక్త, నేను పెద్ద ప్రార్థన పరులనని ప్రార్థన చేయలే. పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, అయ్యా నా భర్త ఒకప్పుడు నీ దగ్గర శిష్యరకం చేశాడయ్యా. నా భర్త ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా.
ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే బిడ్డలారా, ఏదో నా అంతటి నేనే గొప్ప ఉన్నాను, నేను అంతటి నేనైనా సాహసాలు చేయకండి, నష్టపోతారు. కానీ దేవుని చిత్తానికి తలవంచండి, దేవుని ఉద్దేశాలకి తలవంచండి. ప్రభు యొక్క గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో దేవుడు చేస్తాడు. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. నీ దగ్గర డబ్బు ఉంది కదా అని ఉన్నత చదువులు చదివిస్తే భవిష్యత్తు ఎవడిస్తాడు? దేవుడు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి బిడ్డలారా. దేవుని చిత్తం కాకుండా నువ్వు ఏ అడుగేసినా ఫలించు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు చెప్పండి బిడ్డలారా. ఇక్కడ అడుగుతున్నారు, వారి కుటుంబం మొట్టమొదట ఏం కలిగిన వారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూస్తే సేవకుని మాటకు లోబడేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక టీచర్ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎలాగైతే మంచి చదువు చదివితే ఆ టీచర్కి గౌరవం వస్తావు, ఒక సేవకుడిగా నాకు మెప్పు ఘనత రావాలంటే మీరు బాగుండాలి. మీరు బాగుండాలంటే మీరు ఒక మంచి భక్తి జీవితం కలిగి ఉండండి. ఒక మంచి భక్తి జీవితంలో నడిచి మీరు దేవునిలో ఉంటే కనుక ఖచ్చితంగా అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు బిడ్డలారా, కొన్ని రాత్రులు తపస్సు చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో గొప్ప కార్యాలు చేయబోతున్నానని చెప్తున్నాడు. కొట్టండి చప్పట్లు. రెండవదిగా చూస్తే అద్భుతమైన కార్యాలు. ఏ కార్యాలట? అద్భుతమైన కార్యాలు. అందరిలో జరిగింది నీకేదో జరిగితే, అమ్మ నాకు మా వాడు బాగానే, మా అమ్మాయి బాగానే కాదు, నీ ఒక్కడినే నిలబెడతాడు దేవుడు. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నీ బిడ్డలకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? నీ బిడ్డలు ఎక్కడ దీవించబడతారంటే దేవుని ద్వారా తప్ప మనుషుల వల్ల కాదు. ఇక్కడ నువ్వు బలపరచబడు, సంఘములో నాటబడిన వ్యక్తిగా ఉండు. నీ దగ్గరకు ప్రభు వస్తాడు. ఎక్కడెక్కడికో పరిగెట్టమని చెప్పలే. దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్దలు కూడా అంటారు, పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి ఏం తాగడం మంచిది. శ్రద్ధగా వినండి. అద్భుతమైన కార్యాలు అంటే ఆయన ఒక్కడే ఏ కార్యాలు చేయగలవాడు అంటే మహత్ కార్యాలు చేయగలవాడు. ఆ దేవుడు మనతో ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే గొప్ప కార్యాలు చేస్తానమ్మా అంటున్నాడు, అద్భుత కార్యాలు చేస్తానంటున్నాడు. మనం ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. మొదట మనం గొప్ప కార్యాలు చూడాలంటే దేవుని చిత్తానికి మనము తలవంచాలి. రెండవదిగా చూస్తే మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే ప్రభు కార్యాలు జరుగుతాయి. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. దేవుడు చెప్పిన మాట ఎప్పుడు కూడా ఏమవుతుందో తెలుసా? నిరర్థకము కానేరదు బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అంటా ఉంది, నా వలన నీకేమి కావాలను, నీ ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియజెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీకు ఏమర్థమైందో తెలుసా? ఇక్కడ మీకు ఏమర్థమైంది? ప్రభు అంటాడు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు అంటే ఆమె ఉన్నదేదో యథార్థంగా చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకుల దగ్గర అబద్ధాలు ఆడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబద్ధాలకు జనకుడు ఎవరు? అపవాది అయిన సాతానుడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే నువ్వు మోసపోతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు చెప్పండి బిడ్డలారా. హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియజెప్పను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏముందట? నూనె కొండ. దేవునికి స్తోత్రం. ఏదో కొండెరిగి నీ మీద పడిపోద్దని దేవుడు చెప్పలేదు, కానీ నీ దగ్గర ఉన్న దాంతో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్లు కొట్టు. నువ్వేది కలిగి ఉన్నావో దాని ద్వారా నీ జీవితం బ్లెస్సింగ్లో కంటే ఆశీర్వాదంలోకి వెళ్ళబోతుంది. రాత్రి నుంచి ఇదిగో ఆయన నీ పక్షంగా వచ్చి మహత్కార్యాలు చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు. ఈ నూనె కొండకు ఏం సాదృశ్యం కనబడుతుందంటే ప్రార్థనా జీవితం. చెప్పండి. నూనె కొండకి ఏది సాదృశ్యం కనబడుతుందంటే ప్రార్థనా జీవితం. ఒక మంచి ప్రార్థనా పరుడుగా, ఒక మంచి ప్రార్థనా పరురాలుగా నువ్వు ఉంటే దేవుని కార్యాలని జీవితంలో చూస్తావు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహింపరుద్దాం బిడ్డలారా. అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి బలహీనత అయినా, ఎలాంటి అప్పుల భారమైనా, ఎలాంటి శోధనైనా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మార్చగలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు రుజువు చెప్పాలంటే ఆనాడు యెహోషువ మనతో చెప్పాడు కదండి. యెహోషువ ద్వారా దేవుడు ఏమని చెప్పాడు? ఆయన ఒక్కడే మన జీవితంలో ఏ కార్యం చేయగలడంటే అద్భుతమైన కార్యం. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపే మీ జీవితంలో ఏ కార్యం జరుగుద్దంటే అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడు నామమున మహింపరుద్దాం బిడ్డలారా. కదండి. వినండి బిడ్డలారా చాలా జాగ్రత్తగా. ప్రభు మహాకృపను బట్టి యథార్థంగా మనం ఉండాలి.
దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు యథార్థంగా ఉండాలి బిడ్డలారా. అప్పుడు యథార్థవంతుల కట ఏ మేలైతే ఉన్నా, లోకంలో ఏ మేలైతే నువ్వు ఆశించినా ఆ మేలు నీ జీవితంలో పొందుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి బిడ్డలారా. ఏదో నువ్వు చేయక్కర్లేదు. నీ దగ్గర ఉన్న ప్రార్థన జీవితాన్ని పెంచి చూడు, ఎక్కువ ప్రార్థన చేసి చూడు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసి చూడు, ఇంకా అవకాశం ఉంటే 7 సార్లు ప్రార్థన చేసి చూడు. నువ్వు ఎంత సమయం ఖాళీ సమయం పాడు చేసుకుంటున్నావో అంత సమయంలో ప్రార్థన చేసి చూడు. నీ కుటుంబం కొరకు ఖాళీ సమయంలో వాళ్ళతో వీళ్ళతో మాటలు పెట్టుకోకుండా దేవునితో సహవాసం చేసి చూడు. నీ బ్రతుకును మార్చేస్తాడు, నీ కుటుంబాన్ని మార్చేస్తాడు, నీ బిడ్డలను మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ గుమ్మాలోకి ఈ గుమ్మాలోకి వెళ్ళి నా కొడుకు బాగాలేదమ్మా, నా కూతురు బాగాలేదమ్మా, నాకు అప్పులు పాలైపోయినమ్మా, నేను ఎలా దరిద్రం అనిపిస్తున్నానమ్మా, వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు తెలిసి ఒక రోజుని నాకు తెలిసి దీని గురించి, దీని అన్ని అప్పులేనే, అసలు దాని మాట ఆ పిల్లలు ఎండరు, ఆ పిల్లవెందు, మొగుడు ఎండు, ఇలాంటి కుటుంబం వాళ్ళ కుటుంబం అని మన గురించి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అదే సమయంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవునితో నువ్వు మొరపెట్టుకుంటే దేవుని యొక్క మహత్ కార్యము, అద్భుత కార్యము, గొప్ప కార్యము అంటే మారని నీ బిడ్డ మారుతాడు, మారని నీ భర్త మారుతాడు, మారని నీ పరిస్థితులు మారతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనతో సాధించలేని భూమి మీద ఏది లేదు బిడ్డలారా. ప్రార్థిస్తే ఒక నరుని ప్రార్థనట సృష్టిని ఆపేసిందంట. ఎంత బలమైందో చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 భూమి మీద బలమైన మాటలని నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉంటాను. ఒకటి దేవుని మాట, అది శూన్యాన్ని ఎలా మార్చిందంటే సృష్టిగా మార్చింది. అద్భుతం ఏంటి తెలుసండి? అదే సృష్టిని ఒక భక్తుడి ప్రార్థన ఆపేసింది. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. అంటే ప్రార్థన శక్తి ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ప్రార్థన శక్తి ఎంత గొప్పదో అంటే ఇస్సాకు గారి శక్తి కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేగాని నేను తింటే నీ కడుపు నిండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏర్పరచుకున్న వారి సైతం ఏమైపోతున్నారు తెలుసా? మోసపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ భక్తి జీవితంలో మనం నడవగలిగితే ప్రభు యొక్క మహాకృప, దేవుని మహత్కార్యాలు మనం చూస్తాం. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. వినండి బిడ్డలారా. చాలాసార్లు చెప్పాను, అయినా ఈరోజు మరి ఎందుకో మరొకసారి చెప్తాను. వినండి బిడ్డలారా. ఒక తల్లి కూతుర్లు ఉండేవారట. చాలా భక్తిపరులు వాళ్ళు, ఏమీ లేనివారు. ఆ ఇంట పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ. అయితే కూతురు యవ్వన ప్రాయంలోకి వచ్చింది, వయసు వచ్చింది, పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే సార్లు సీర్లు బోళ్ళని తతంగాలు ఉంటాయి కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కట్నాలు ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. కనుక కనీసం కట్నం ఇవ్వకపోయినా ఏ పేదోడికన్నా ఇచ్చేసిన, కూలి పనోడికి ఇచ్చేసిన కనీసం ఏ ఇత్తడి బిందులు అన్నా 2 బిందులు ఆ సారి కింద పెట్టాలి కదా అని అంట. ఆ తల్లి కూతుర్లు వచ్చిన ధనంలో కొంత డబ్బు దాచి ఆ 2 ఇత్తడి బిందులు కొన్నారట. దేవునికి స్తోత్రం. ఏం కొన్నారు బిడ్డలారా? 2 ఇత్తడి బిందులు కొన్నారట. ఇలాగే దేవుని వాక్యం చెప్తూ ఆ ఉపవాస కోడికలు పెట్టట. దైవజనులు అన్నారంట, మీ శక్తి కొలది చేయండి అమ్మా, దేవుడికి తెలుసు, మీ యథార్థంగా నడవండి, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకమాండు. ఏముందో దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనోళ్ళు ఏమంటారు తెలుసు? ఒక 500 చేతులు పెట్టి, అయ్యగారు మీకు నాకు ఏముందో తెలుదా? దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు తెలుదమ్మా, కానీ దేవుడికి అన్నీ తెలుసు. నీ దగ్గర ఎంత డబ్బు ఉందో, ఎంత దాసేవో, ఎంత సంపాదిస్తున్నావో, ఎంత ఆ పొలాలు ఉన్నాయో అన్నీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి బిడ్డలారా. అన్నీ దేవుడు ఎరుగురు కనుక యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయకమాండని వాక్యం చెప్పినప్పుడు బిడ్డలారా, వాళ్ళిద్దరూ తీర్మానం చేసుకున్నారట. వాళ్ళిద్దరూ ప్రేరేపించబడ్డారు. మన ఇంట్లో ఉన్న ఇత్తడి బిందులు అమ్మేసి ఉపవాస కోటాలకు కానుకిద్దామనట. ఆ 2 ఇత్తడి బిందులు అమ్మేసట కానుకగా దేవుడికి ఇచ్చారట. విషయం ఏంటో తెలుసండి? దేవుడికి ఇచ్చిన వారు ఎవరో నష్టపోరు. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. ఈ వస్తువుల్లో ఏ వస్తువు అయినా సరే, ఏదైనా సరే, ఎవరు ఏది దేని కొరకు ఏది రూపాయి ఇచ్చినా దానికి 100 అంతలుగా ఫలం వస్తానే ఉంటుంది. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. అలాగే వాళ్ళు 2 ఇత్తడి బిందులు అమ్మేసి ఆ పరిచయ కొరకు దేవుడికి ఇచ్చేసారు బిడ్డలారా. ఆ తర్వాత పాస్టర్ గారు వెళ్ళినప్పుడు చూస్తేనట్టు ఇత్తడి బిందులు లేవట. ఎందుకంటే పాస్టర్ గారు వచ్చినప్పుడల్లా చెల్లి కొరకు, చెల్లికి పెళ్లి చేయాలి కదా, ఇత్తడి బిందు కొన్నాను ప్రార్థన చేయ బాబా అని చేతిలో పెడితే ప్రార్థన చేస్తే మళ్ళీ ఆ తాటేక పాకలో పైన పెట్టిందనమాట. దేవునికి స్తోత్రం. 2వ బిందు కొంది. అమ్మ బాగానే కొన్నావు, 2 బిందులు కొనేసావు అమ్మ అని సంతోషపడ్డాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. అలాగా తర్వాతసారి
ఆ గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి లేవంటే ఆ బిందెలు లేవంట. అమ్మ బిందెలు లేవేంటి, చెల్లి కొరకు 2 బిందెలు కొన్నావు కదా కష్టపడి అని చెప్తే అప్పుడు తల్లి అందంట, మీ దగ్గర దాయకూడదు బాబు, అబద్ధం ఆడకూడదు, సేవకులు కదా మీరు, మన ఉపవాస కోటాల్లో బిందెలు అమ్మేసి కానుకిచ్చామయ్యా, మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర ఏముందంటే ఆ బిందెలు మాత్రమే ఉన్నాయి, అవి 2 అమ్మేసి మీకు ఏమిచ్చామంటే కానుకిచ్చామని చెప్పారట. చాలా బాధపడ్డాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. ప్రభు అంటాడు, కొంచెములో నమ్మకంగా ఉండు, అధికంగా దీవించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆయన ఒక్కడు ఏ కార్యాలు చేయగలడంటే మహత్కార్యాలు చేయగలడు. మాయ మాటలు, లోకపు మాటలు, ఏమంటే యూట్యూబ్ ఛానల్లో చూడండి, ఏదైనా చిన్న సంఘటన ఉందంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెంచుకోవడానికి రకరకాలు చేస్తున్నారు, అబద్ధాన్ని కూడా నిజం చేసేస్తున్నారు. అలాంటి వాటి మాయలో పడకండి, కానీ నిజమైన దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, విశ్వసించండి, ప్రభు కార్యాలు దేవుడు చేస్తాడు. బిడ్డలారా, ఆ తల్లి కూతుర్లు యథార్థంగా ఉన్నారు. వారి జీవితంలో ఎలాంటి కార్యం జరిగిందంటే, ఒక డాక్టర్ గారు, బాగా డబ్బున్న డాక్టర్ గారట, మీటింగుల్లో సాక్ష్యం చెప్పడానికి వచ్చాడట. తర్వాత ఉపవాస కోటాలు అయిపోయిన తర్వాత ఏమొస్తాయి, మనకి సభలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఆ సభల్లో పాస్టర్ గారు చెప్తున్నారంట, మా సంఘంలో ఇంత దాతృత్వం కలిగిన వారు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను, నా బిడ్డల్లో ఇంత మంచి వాళ్ళు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆయన చెప్తూ సాక్ష్యం చెప్తూ ఈ తల్లి కూతుర్లు ఎలా చేశారని చెప్తే, ఆ డాక్టర్ గారు సాక్ష్యం చెప్పిన తర్వాత అన్నాడంట, ఆ బిడ్డని అభ్యంతరం లేకపోతే నేను చేసుకుంటానని చెప్పట ఆ గొప్ప ధనవంతుడు చేసుకున్నాడంట. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. ఇప్పుడు ఆ కుటుంబంలో ఏం జరిగిందంటే ఒక మహత్కార్యం జరిగింది. ఆ బిడ్డల జీవితంలో ఏం జరిగిందంటే ఒక మహత్కార్యం జరిగింది. మరి నీ జీవితంలో ఎందుకు జరగలేదు అంటే, నువ్వు దేవుని ఎదుటి ఎలా ఉన్నావో ఈ రాత్రి నిన్ను నువ్వు చూసుకో. ఆయన చెప్తున్న మాట, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చెయ్యక మానడో. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చెప్తుంది, నా ఇంట్లో ఏముందంటే ఒక నూనె కొండ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు దైవజనుడు చెప్పాడు, ఏమన్నా తెలుసా, చదువుదాం ఒకసారి. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారు అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలని, దేవునికి స్తోత్రం చెప్పండి, ఎరువు పుచ్చుకొనుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటినీ నూనె పోసి ఆ నిండునవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవివ్వగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. 2 చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ప్రభు యొక్క ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం, గొప్ప కార్యం, మహత్కార్యం నీ జీవితంలో జరగాలంటే, ఒకటి, నువ్వు భక్తిపరుడుగా ఉండాలి, భక్తిపరురాలుగా ఉండాలి. రెండవది చెప్పాలి, యథార్థవంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు చెప్పండి బిడ్డలారా. మూడవదిగా, దైవజనుడు ఏది చెప్తే అదే చేయాలి. దేవునికి స్తోత్రం. 2 చేతులు చెప్పండి బిడ్డలారా. మరి దైవజనుడు ఏది చెప్తే అదంటే, లోకంలో ఉన్న చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రి ఒక్కడే ఉంటాడట. ఏమండి, ఆయన నాన్నగారని పిలిచినా మా నానే ఒరిజినల్ కదా. అంటే ఆ వయసులో ఉన్నవాళ్ళు ఏదో పిలుస్తాం, కానీ మన సొంత నాన్నలు ఎవరు? దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే మనకంటూ, మన సంఘానికంటూ ఒక సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడు మాటే మనం వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు లోకం చూడండి, ఎప్పుడైనా ఇంట్లో మాట వినరు, బయట వాళ్ళు వచ్చి చెప్తే వింటారు. అదేంటో మరి, తల్లిదండ్రులు మాట వింటారా? అదే మనకు ఆనవాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘములో సేవకుడి మాట, సొంత సేవకుడి మాట వినరు. కాలిపోద్దమ్మా కొంచెంసేపు ఆగు తినమంటే పక్కవాడు అంటది ఊదుకుని తినే అంటది. అమ్మకి తెలుసు
ఊదుకుని సరిగా కనుక చల్లారకపోతే కాలిపోద్దామో నా బిడ్డ కనుకుంటే పక్క ఆవిడ ఊదుకుని తినమంటే ఇంక చూసావా, కనీసం మా అమ్మ ఊదుకుని కూడా తినమనలేదు అనుకుంటారు. కనుక మా అమ్మకి తెలుసు తోలు ఊడిపోద్ది అన్న సంగతి. దేవునికి స్తోత్రం చెప్పండి. పొరుగుంటి పుల్లకూర అంటే ఎలా ఉంటుందట, రుచిగా ఉంటుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో మహత్కార్యం జరగాలంటే మొదట నువ్వు ఎలా ఉండాలంటే భక్తి కలిగి ఉండాలి. రెండోది నువ్వేం కలిగి ఉండాలంటే యథార్థత కలిగి ఉండాలి. వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 84వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా ఎవరట? సూర్యుడును కేడెమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వినండి బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా ఎవరంటే సూర్యుడు అంటే వెలిగించగలిగిన వాడు, వెలుగునివ్వగలిగిన వాడు, చీకటి బ్రతుకులు వెలుగుగా మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులెత్తి చెప్పండి బిడ్డలారా, హల్లెలూయా. అంటే మన దేవుడు ఎవరంటే మహత్కార్యాలు చేయడం అంటే చీకటి బ్రతుకుల్ని వెలుగుగా మార్చే దేవుడని. కేడెముగా ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలు చేయక మానడు. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. ఆయన ఏ మేలు చేయక మానడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉన్న నూనె కుండలోంచే నూనె ఎలా వచ్చింది? ఆ కుండ ఆల్రెడీ ముందు ఉంది కదండి, వాళ్ళే తెచ్చుకుని ముందు పోసుకోవచ్చుగా. దేవుడు చేసే మహత్కార్యం అంటే ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎప్పుడు జరుగుద్ది? ఇది ఎప్పుడు జరుగుద్ది? ఇద్దరు అన్నదమ్ములకు అది చెప్తాను కదా నేను. అన్నగారు పాపం తెలివైనోడు కాదు, చాలా అమాయకుడు. గొడ్లు పట్టుకుని వెళ్ళి పాడేశాడు. దేవుడు వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. గొడ్ల కావాలని అడిగాడు. బంగారం గొడ్డలు తెచ్చాడు. వద్దు బాబు నాది కాదు అన్నాడు. యథార్థత. వెండి గొడ్డలు తెచ్చాడు, వద్దన్నాడు. అదే మనమైతే బంగారం గొడ్డలు కదా, పడిపోయిన పాత గొడ్డలు ఉంటే ఎలాగోలా కొనేద్దాం, లేదా తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు చెప్పండి బిడ్డలారా, హల్లెలూయా. కానీ అతను యథార్థవంతుడు కనుక అతను ఆ గొడ్డలు నాది కాదు బాబు, బంగారం గొడ్డలు కాదు, నేను పాడేసుకుందని దేవుడి దగ్గర తన యథార్థతను చాటుకున్నాడు. వెండి గొడ్డలు నాది కాదు అన్నాడు. తన గొడ్డలు తనకు తెచ్చిచ్చినప్పుడు ఇదే బాబు నా గొడ్డలు అని చెప్పినప్పుడు దేవుడు మెచ్చి ఏమిచ్చాడంటే కృపయు ఘనత అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు తన జీవితంలో, కానీ నేనంటాను, ముమ్మారు నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే నీ కుటుంబ పరిస్థితులన్నీ నా యేసే మార్చేస్తాడు. కొట్టు చప్పట్లో. నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి, మహత్కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా జరగబోతున్నాయి బిడ్డలారా, మన అందరి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. చప్పట్లు కొట్టి దేవుడి నామమును మహిమపరచండి. పై వేషాలు చూడ్డు, దేవుడు హృదయాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. అద్భుతాలు దేవుడు చేస్తాడు బిడ్డలారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మన జీవితంలో ఆయన మహత్కార్యాలు జరుగునుగాక. ఆమె చెప్పండి బిడ్డలారా. యథార్థంగా తమ్ముడు వెళ్ళాడు. పాపం తమ్ముడు వెళ్ళి యాక్ట్ చేశాడు. యాక్ట్ చేస్తే ఏముందో తెలుసా? ఆ ఉన్నది కూడా పోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు చెప్పండి బిడ్డలారా. కానీ దేవుని యందు విశ్వాసంతో, దేవుని యందు భయముతో, భక్తితో యథార్థంగా జీవించేవారు ఎవరైనా ఉంటే, ఇదిగో ఈ 2025లో మీ కుటుంబంలో మహత్కార్యాలు నా ప్రభు చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లో. అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి మహిమకరంగా రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము దేవుని యొక్క మహత్కార్యాలు చూసే కృపను పొందుకోబోతున్నారు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, బాగానే నిలిచిపోయింది. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి ఆ సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు చెప్పండి పెట్టలేరా. హల్లెలూయా. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రార్థన చేయడానికి ఏమో పరిస్థితులు బాగోలేనప్పుడు పాస్టర్ గారు కావాలి. నిజంగా ప్రార్థన కార్యం జరిగిపోయి వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు అనుకోండి, ఆడవిడ పాస్టర్ చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు, నేనే ప్రార్థన చేసుకున్నాను, నా ప్రార్థనే నేను మహాభక్తులనే అనుకుంటే తర్వాత ఇంకే కార్యం చూడలేవు నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు చెప్పండి బిడ్డలారా.
అందుకనే ఆ తల్లి ఎక్కడికి వచ్చింది? మళ్ళీని దైవజనుడి దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో మేలు కలిగినప్పుడు, నీ జీవితంలో అద్భుతం జరిగినప్పుడు మళ్ళీ నువ్వు ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నా జీవితంలో ఎలాంటి అద్భుతం జరిగింది అన్నప్పుడు ఆ అద్భుతమే దేవుడు కార్యంగా మారుస్తాడు. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జీవితంలో ఉన్న అప్పులన్నీ తీర్చబడ్డానికి, ఆమె జీవితంలో బ్రతుకు తెరువుని సంపాదించుకోవడానికి గల కారణం ఏంటంటే ఆమె ఒక భక్తురాలు. దేవునికి స్తోత్రం. ఆమె మాట యథార్థత. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మాననని సెలవిచ్చాడు కనుక దేవుడు ఆమె జీవితంలో ఎలాంటి అద్భుతం చేశాడంటే ఆమె దగ్గరున్న నూనె కుండనే ఆశీర్వదించాడు దేవుడు. ఈ రోజున నీ దగ్గరున్న దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్నే కాదు, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. వాక్యం చదువుతూ 115 కీర్తనలో చూడండి ఒకసారి. ఒక మాట, చక్కని మాట మనకు అక్కడ కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి బిడ్డలారా. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మమ్మను ఆశీర్వదించెను, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ఆనాడు మన పితరులైన వారిని ఆశీర్వదించాడు, తర్వాత వంశాల వారిని దేవుడు ఆశీర్వదించాడు ఆయన భక్తుల్ని. ఈ రోజున మనల్ని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొడదాం బిడ్డలారా. ఖచ్చితంగా. ఇంకా అంటాడు, ఆయన పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఆయన ఆశీర్వాదం నీ జీవితంలో అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే ఏ కార్యాలు చేయగలవాడంటే మహత్కార్యాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కొంచెం నూనె కుండలో ఉన్న నూనెని ఖాళీ పాత్రలన్నీ నింపినట్లుగా దేవునికి స్తోత్రం. నీ కొరకు ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కూలి పని చేసుకుంటున్నాను కదా, లేకపోతే నేను ఏదో చిన్న జీవితం కదా అని నువ్వు అనుకోవద్దు. నీ చిన్న జీవితంలో నా యేసయ్య అడుగు పెడతాడు. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. నీ చిన్న ధోనిలో నా యేసయ్య అడుగు పెడతాడు. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి బిడ్డలారా. హల్లెలూయా. ఏమండి, ఆయన పిల్లలు ఆకలి కొండం ఆయనకి ఇష్టము కాదు, ఆయన పిల్లలు నష్టపోవడం ఆయనకి ఇష్టము కాదు. దేవునికి స్తోత్రం. ఆయన పిల్లలుగా మనం ఆశీర్వదించబడాలని దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, ఎన్ని కన్నీళ్లు కారుస్తున్నావో, ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నావో, సరైన మార్గంలో నడవకుండా నువ్వు ఎన్నో కన్నీళ్లు కారుస్తున్నావేమో, ఈ రాత్రి సరైన మార్గము ఏంటో దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 మార్గాలు. ఎన్ని మార్గాలట పాడతాం కదా మనం పాట. 2 మార్గాలు. అబ్బా దేవునికి స్తోత్రం. ఆయనే మార్గమై ఉన్నాడు. ప్రభు అంటాడు, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. అబద్ధాన్ని కాదు సుమా. దేవునికి స్తోత్రం చెప్పండి. మాయ చేసేవాడిని కాదు సుమా. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల్లో ఏ కార్యాలు జరగబోతున్నాయంటే చెప్పండి. ఏ కార్యాలు? మహత్కార్యాలు జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. నువ్వు ఊహించిన కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు ఊహించిన అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం. నమ్మండి, ప్రభు మహాకృప మనకు తోడుగా రాబోతా ఉంది. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి. అయితే మనల్ని ఎలా నడవాలో చెప్తున్నాడు దేవుడు. అబద్ధాలు విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సంగమా, దేవుని కృప మనకు తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎండిపోయిన కొబ్బరి చెట్లు మళ్ళీ పచ్చగా మారబోతా ఉన్నాయి. అది నా కుటుంబం కావాలని ఆశపడు, అది నా బిడ్డలు కావాలని ఆశపడు. దేవునిలో కరెక్ట్గా నడవడం నేర్చుకో. దేవునికి స్తోత్రం. క్రమాన్ని పాటించడం నేర్చుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి బిడ్డలారా. ఇప్పుడు ఈవిడు ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుని భార్య అయినా ఒక క్రమము నేర్చుకుంది, ఒక భక్తి జీవితం నేర్చుకుంది. తన జీవితంలో అబద్ధాలకు చోటు లేకుండా యథార్థంగా మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఇంకొకటి, నేనే ప్రార్థన చేసుకోవచ్చు కదా అనుకోలేదు, కానీ దైవజనుడి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది అంటారండి? నా పరిస్థితి ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది, నా బిడ్డలు ఎలా ఉన్నారు? చప్పట్లు కొట్టి దేవుడు నామను మహింపడదాం బిడ్డలారా. ఆయన ఏదో మహత్కార్యం చేయబోతున్నాడు మన జీవితంలో. బలహీనతల్లో ఉన్నావా? విడుదల పొందబోతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పు. ఒకవేళ నీ అప్పులు బాధల్లో ఉన్నావా? ఈ రాత్రి విడుదల కలగబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పు. సమస్యల్లో నలిగిపోతున్నావా? ఈ రాత్రి దేవునికి స్తోత్రం చెప్పు. నీ జీవితంలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఆయన మహత్కార్యాలు నీ జీవితంలో చూడబోతున్నావు. బిడ్డలను బట్టి భయపడుతున్నావా? నా బిడ్డలకు భవిష్యత్తు ఏంటని ఆలోచన చేస్తున్నావా? ఈ రాత్రి బ్రతుకులు మార్చే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నోరు తెరండి అమ్మ, కొంచెం అలా గుట్ల గోపలు అలా చూడకపోతే నోరు తెరిచి దేవుని స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప మనల్ని వెంటాడుతూ ఉంది బిడ్డలారా. ఆశీర్వాదానికి మనల్ని పిలుస్తూ ఉంది. ఆ ప్రభు మనతో రావాలనుకుంటున్నాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని, మన జీవితంలో అద్భుత కార్యాలు చేయాలని, మన జీవితంలో మహత్కార్యాలు చేయాలని. వెన్నడు చూడని మహత్కార్యాలు నువ్వు చూస్తావు బిడ్డ. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహింపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించిన కార్యాలు జరిగితే బిడ్డలారా. వచ్చాడు, చెప్పాను నేను, అమ్మ ఇలా ఉన్నారు అలా ఉన్నారు. నాకు తెలియదు కదండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటాడు ఒక్కొక్కసారి. అప్పుడు నేను చెప్పానమ్మా, నువ్వు దేవుడి సన్నిధిలో ఎలా ఉన్నావో ఒకసారి నిన్ను చూసుకొని అన్నా. దేవుడి సన్నిధిలో కరెక్ట్గా ఉండు, మంచి భక్తి జీవితం కలిగి ఉండు. ప్రభు కృప నీ మీదకి రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక అన్వేషణ చేయాలి బిడ్డలారా. భక్తి చేస్తామంటే సామాన్యమైన విషయం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు చెప్పండి బిడ్డలారా. ఒక మంచి మార్గాల్లో నడిస్తే మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు బిడ్డలారా. ఆ తర్వాత నేను ఇలా చెప్తుంటే అంటున్నాడు, అలా చూస్తూ ఉండిపోయాడు నా వంక. ఏనన్నా అలా చూస్తున్నావు, నేనేమన్నా దెయ్యంలా కనబడుతున్నానా అన్నాను. కాదండి, నిజంగా నేను ఆలోచన చేసుకుంటున్నాను, ఎందుకు నా జీవితంలో అయిపోయింది, ఎందుకు నా బ్రతికేలా అయిపోయింది, ఎంత కష్టపడుతున్నాను, నష్టాలు పోతున్నాను, ఏంటి నా పరిస్థితిని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు మీ నోటి నుంచి నాతో మాట్లాడుతున్నాడయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీతో ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు, అయినా మీరు మారు మనసు పొందరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు అంటాడు, అందరూ అంతటా ఏం పొందాలంటే మారు మనసు చెప్పాలి, పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు మారితే వారి జీవితాలు మారుతాయి, ఎవరు మారితే వారి కుటుంబాలు మారుతాయి, ఎవరు మారితే వారి బిడ్డలు మారుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు చెప్పండి బిడ్డలరా. నువ్వు మారు 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 అంటే ఎవ్వరు మారరు. నువ్వు కొట్టు తిట్టు మారరు, ఇంకా పిచ్చిపోతారు, ఇంకా రెచ్చిపోతారు. కానీ నీవు మారితే దేవుడు కృపను బట్టి నీ కుటుంబం అంతా మారిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి బిడ్డలరా. ప్రార్థిస్తే సృష్టి ఆగిపోయింది, మా కొరకు నీ కార్యాలు జరుగుతాయి. అదే దేవుడు చెప్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తానని, అద్భుత కార్యాలు చేస్తానని, మహత్కార్యాలు చేస్తానని. చూస్తాం మనం. చప్పట్లు కొడదాం బిడ్డలారా. ఖచ్చితంగా ఖచ్చితంగా బిడ్డలారా. చెప్తే జరుగుద్దా? జరగదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు అంటాడు, ఇక్కడ నిలబడి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఏం చెప్పమంటావు ప్రభు అంటే, ఇదిగో ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయగల దేవుడు అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ జీవితంలో కూడా మహత్కార్యమును ఆ యేసయ్య చెయ్యనుగాక, నీ కుటుంబంలో చెయ్యనుగాక, నీ పిల్లల జీవితంలో అది నెరవేరునుగాక, ఆయన కృపయు ఘనతయు నీకు అనుగ్రహింపబడునుగాక. ఎందుకంటే ఆయన కృప నిరంతరము ఉంటుందట. దేవునికి స్తోత్రం. అందుకని అక్కడ చదివాం కదా, ఇశ్రాయేలునైనా ఆశీర్వదించును, అహరోను వంశస్థులనైనా ఆశీర్వదించును. ఈ రాత్రి మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము, నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు
కృపతో నింపితివే. ఏమీ లేకుండా సాగిన